హామీల మీదనే ఓట్లొస్తాయని నమ్మింది తెలుగుదేశం పార్టీ. సూపర్ 6 హామీలు అందులో భాగమే. ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 రూపాయలు వేస్తానని, అట్లాగే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి లాంటి డబ్బులు ఇస్తామని, ఇట్లాంటి పథకాలని పేర్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద బస్సులు ఇస్తానని అని. అవన్నీ చూసినప్పుడు అంతకంటే 4 రెట్లు ఎక్కువ ఇవ్వడమో లేకపోతే ఒకంత వేసం ఎక్కువ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ భావించారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, జగన్ అయితే ఎడ్డమంటే తెడ్డమనే రకం. వాళ్ళు అట్లా ఇంతకుముందేంటి, చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన హామీలు 19లో నెరవేర్చలేకపోయారు. అందుకనే ఆయన ఆ 19లో ఎన్నో హామీలు ఇచ్చినా పట్టించుకోలేదు. కాబట్టి తను ఇచ్చిన హామీలు అమలు చేశాడు కాబట్టి దాని వరకే కన్ఫైన్ అవుతాడు, అంతకు మించి చెయ్యడు అని ఇంతకుముందు నుంచి చెప్తూనే వచ్చా, ఎక్కువ పెట్టకపోవచ్చు అని. ఇప్పుడు అట్లాగే ఒక 3 మాత్రమే పెంపుకు సంబంధించిన, మిగతాదంతా నడిచింది. ఇది ఒక రకంగా తెగింపే. అవతల వాళ్ళు నోరూరించేటటువంటి మిఠాయిలు చూపెడుతుంటే ఇక్కడ భోజనం కూర, పప్పు, ఉప్పు, నెయ్యి ఇట్లాంటివి పెట్టిన మామూలు భోజనం పెడుతున్నాడు. మామూలు భోజనం అనే కంటే పంచభక్ష పరమాన్నాలే. కాకపోతే ఈ పంచభక్ష పరమాన్నాలకి మరిన్ని యాడ్ చేసేటటువంటి పని తెలుగుదేశం చేసింది. దాన్ని చూసి అంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకున్నట్టు ఇక్కడ చేస్తాడేమో అనుకుంటే అదేమీ చేయలేదు. ఓ రకంగా తెగించాడు. వాళ్ళ దానికి నమ్మరు, తనని నమ్ముతారు అన్నటువంటిది. మరి ప్రజలు ఎలా చూస్తారనేదే ఇక్కడ ముఖ్యం.